Yeah. So the term synapse was first used by the Kajal. Sorry. Yeah. Synapse was identified by Kajal. Synaptic transmission was explained by Charles Sherrington. Synapse is the junction of two neurons. Okay, telodendrites of one neuron meet the protodendrites of another neuron. Approximately at every junction region, okay, or every cyton of the postsynaptic neuron, they may contain 10,000 synapses. The place where neuron and muscle meets. Okay, so that is called neuromuscular junction or motor end plate. So there is a small gap between the two, synapse, two neurons where the synapse is formed. So that small gap is called synaptic cleft. Okay. So in chemical synapse, the gap is approximately 20. So this is synaptic cleft. So the gap area is approximately 20 nanometers. Okay. In electric synapses, okay, it is more close. అవి దాదాపు కలిసిపోయినంత దగ్గరగా ఉంటాయి. గ్యాప్ అనేది ఇంకా సారీ చాలా తక్కువగా ఉంటుంది ఎలక్ట్రిక్ సినాప్సిస్. కెమికల్ సినాప్సిస్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. సో ఎనీవే దట్ ఈస్ అబౌట్ సినాప్టిక్ క్లెఫ్ట్. సో ఈ సినాప్స్ లో ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ యాక్సాన్ యొక్క ఎండ్ రీజియన్ లో సినాప్స్ ప్లేస్ లో ఈ డెండ్రైట్స్ యొక్క ఎండ్ రీజియన్ అనేది ఉబ్బి ఉంటుంది. అదేవిధంగా ప్రోటోడెండ్రైట్స్ యొక్క ఎండ్ ఉబ్బి ఉంటుంది. వాటిని సినాప్టిక్ నాబ్స్ అని అంటాం. ఓకే, ముందు దాన్ని ప్రీ సినాప్టిక్ నాబ్ అని, తర్వాత దాన్ని పోస్ట్ సినాప్టిక్ నాబ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, దెన్ yeah, so you can see here two neurons are being so met. Okay, so this area is a synapse. This is presynaptic neuron. This is postsynaptic neuron. So this is synaptic cleft. Okay, సో ఇదేంటంటే యాక్సాన్ యొక్క ఎండ్ రీజియన్. ఓకే, ఇదేమో సైటాన్ యొక్క స్టార్టింగ్ రీజియన్. దాన్ని సింపుల్ గా డెండ్రైట్స్ అంటాం. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే ప్రోటోడెండ్రైట్స్. ఇప్పుడు సో హియర్ ఆల్సో ఇక్కడ ఇదొక యాక్సాన్ యొక్క టెర్మినల్ రీజియన్. ఓకే, ఇది ఇంకొక న్యూరాన్ యొక్క స్టార్టింగ్ పాయింట్. సో అవి రెండు కలిసే ప్లేస్ మనం సినాప్స్ అంటాం. దాన్ని ఇంకా మనం ఎన్లార్జ్ చేసి చూస్తే ఈ రకంగా కనిపిస్తుంది. ఇది ప్రీసినాప్టిక్ నాబ్ లేదా ప్రీసినాప్టిక్ న్యూరాన్ యొక్క ఎండ్ రీజియన్. ఇది పోస్ట్ సినాప్టిక్ నాబ్ లేదా పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో ప్రీసినాప్టిక్ న్యూరాన్, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్, గ్యాప్ ఈస్ సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, సో యా, ఇక్కడ ప్రీసినాప్టిక్ నాబ్ లో మనకి సినాప్టిక్ వెసికిల్స్ అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన అయాన్ ఛానల్స్ ఉంటాయి. వాటిని వోల్టేజ్ గేటెడ్ కాల్షియం అయాన్ ఛానల్స్ అంటాం. ఓకే, అవి ఓన్లీ కాల్షియం అయాన్స్ నే ట్రాన్స్పోర్ట్ అలో చేస్తాయి. ఓకే, సో మరి ఈ సినాప్టిక్ వెసికిల్ లో ఉన్న ఈ రెడ్ డాట్స్ ఏంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్. న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్, రైట్. సో ఇక్కడ మనకి రిసెప్టార్ రీజియన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనకు అయాన్ ఛానల్స్ అని చూపించాడు. అయాన్ ఛానల్స్ తో పాటు మనకి రిసెప్టార్ ప్రోటీన్స్ అనేటువంటి ఇలా ఉంటాయి. సో ఈ రిసెప్టార్ ప్రోటీన్స్ అనేటువంటివి అవి వేటికి రిసెప్టార్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ కి, ఈ రెడ్ డాట్స్ కి అవి రిసెప్టార్స్. ఈ రెడ్ డాట్స్ ఏంటి అంటే ఎసిటైల్ కొలిన్ మాలిక్యూల్స్. ఎసిటైల్ కొలిన్ మాలిక్యూల్స్. సో దిస్ ఈస్ a typical structure of a synaptic. So typical structure of a synaptic region. Okay, so now how the information is passed, let's see. Okay,
యా, సో ముందున్న న్యూరాన్ యొక్క సెల్ మెంబ్రేన్ ని ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అని, తర్వాత ఉన్న న్యూరాన్ యొక్క మెంబ్రేన్ ని పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అని పిలుస్తాం. అయితే మనకు సినాప్సిస్ అనేటువంటివి రెండు రకాల సినాప్సిస్ ఉంటాయి. ఏంటిది అది? ఒకటి ఎలక్ట్రికల్ సినాప్స్, రెండోది కెమికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటే ఏంటి? ఇఫ్ nerve impulse is transmitted by means of electric current at a synapse, such synapses are called electric synapses అని అంటాం. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాప్ జంక్షన్స్. మన సెల్ బయాలజీలో రెండు సెల్ మెంబ్రేన్స్ ని కలుపుతూ మనకు గ్యాప్ జంక్షన్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉంటాయి. అవి రెండు సెల్ మెంబ్రేన్స్ ని క్రాస్ చేస్తూ, ఓకే, సో వాటి మధ్య మాలిక్యూల్స్ యొక్క ఎక్స్చేంజ్ కి అలో చేస్తాయి. సో ఇటువంటి వాటిని మనము ఎలక్ట్రిక్ సినాప్సిస్ ఏమంటాం? యా, ఎలక్ట్రిక్ సినాప్సిస్ అనొచ్చు, లేదా గ్యాప్ జంక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, సో దే ఆర్ నథింగ్ బట్ ఛానల్స్. అవి ఏం కాదు, అవి ఏంటో కాదు, అవి అయాన్ ఛానల్స్. ఓకే, సో దే ఆర్ ఐదర్ Na ప్లస్ అయాన్ ఛానల్స్, ఆర్ K ప్లస్ అయాన్ ఛానల్స్, ఆర్ Cl మైనస్ అయాన్ ఛానల్స్ అయినా ఉండొచ్చు. ఇలాంటి చాలా గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే దే ఆర్ మేడ్ ఆఫ్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ కాల్డ్ కొనెక్సిన్స్. సో ఇది కొనెక్సిన్స్ అనే ప్రోటీన్స్ తో ఏర్పడుతుంది గ్యాప్ జంక్షన్ అనేది. ఓకే, సో యాక్చువల్గా 6 కొనెక్సిన్ ప్రోటీన్ కలిస్తే హాఫ్ అయాన్ ఛానల్ ఫామ్ అవుతుంది. ఆ హాఫ్ అయాన్ ఛానల్ ని కొనెక్సాన్ అంటాం. ఓకే, సో అవి ఎలా ఉంటాయంటే ఇది ఒక కొనెక్సిన్ ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కొనెక్సిన్ ప్రోటీన్, నెక్స్ట్ ఇంకొక కొనెక్సిన్ ప్రోటీన్. ఇలాంటి ఎన్ని కలుస్తాయట అంటే 6 కలుస్తాయి. 6 కలిసినప్పుడు ఒక హాఫ్ ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ హాఫ్ ఛానల్ ని ఏమని పిలుస్తాము? కొనెక్సాన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కొనెక్సాన్. రెండు కొనెక్సాన్స్ కలిస్తే ఒక కంప్లీట్ గ్యాప్ జంక్షన్ లేదా ఇంటర్ సెల్యులర్ అయాన్ ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ సినాప్స్. సో ఇట్ ఈస్ పర్మియబుల్ టు, అంటే ఎన్ఏకి దానికి స్పెషల్ ఎలక్ట్రికల్ సినాప్స్ ఉంటుంది, K ప్లస్ కి దానికి సెపరేట్ ఉంటుంది, Cl మైనస్ కి దానికి సెపరేట్, Ca ప్లస్ టు H ప్లస్ న్యూక్లియోటైడ్స్ సెకండరీ మెసెంజర్, దానికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క గ్యాప్ జంక్షన్ లేదా ఎలక్ట్రికల్ సినాప్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంపల్స్ కెన్ మూవ్ 2 ways. అంటే ఇంపల్స్ అనేటువంటిది ఇటువైపు నుంచి వచ్చి ఇందులోకి రావచ్చు, లేదా ఇటువైపు నుంచి వచ్చి ఇందులోకి రావచ్చు. ఓకే, సో 2-way మూమెంట్ అనేది ఉంటుంది. బట్ కొన్ని ఎలక్ట్రికల్ సినాప్సిస్ లేదా ఎలక్ట్రికల్ ఛానల్స్ అనేటువంటివి 1-way మాత్రమే అలౌ చేస్తాయి. సో అటువంటి వాటిని రెక్టిఫైయింగ్ సినాప్సిస్ అని పిలుస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ క్రే ఫిష్ లో ఫాస్ట్ ఎస్కేప్ అయ్యే టైంలో ఈ రెక్టిఫైయింగ్ సినాప్సిస్ దే ప్లే మేజర్ రోల్. ఫిషెస్ అండ్ ఇన్ సమ్ మమ్మేలియన్ బ్రెయిన్ న్యూరాన్స్ లో కూడా 1-way ఎలక్ట్రికల్ సినాప్సిస్ అనేటువంటి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2-way ఎలక్ట్రికల్ సినాప్సిస్ అనేటువంటి కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి కెమికల్ అయాన్స్ యొక్క మూమెంట్ వల్ల, ఓకే, సో ఇక్కడ Na ప్లస్ అయాన్ అనేది డైరెక్ట్ ఇటు వెళ్ళడం వల్ల ఇక్కడ మెంబ్రేన్ పొటెన్షియల్లో చేంజ్ అనేది వస్తుంది. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇందులో ఇక్కడ ఇట్లా ప్లస్ అవుతుంది. ఇంతకుముందు మైనస్ ఉండేది కాస్త ఇలా ప్లస్ అనేది అవుతుంది. సో అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఒక లోకల్ సర్క్యూట్ ఫామ్ అయింది అని అర్థం. అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అయింది అని అర్థం. దట్ ఈస్ ఎలక్ట్రికల్ సినాప్సిస్ వర్కింగ్ మెకానిజం.
Okay, chemical synapses. So most of the synapses are chemical synapses. Okay, so these transmit nerve impulses by means of chemical signals. ఇవి chemical signals ద్వారా nerve impulses ని transmit చేస్తాయి. They are present more in number. Their synaptic cleft size is 20 nanometers. They transmit in they transmit the synaptic transmission or nerve impulses in two ways. One is direct synaptic transmission. Okay, direct synaptic transmission. ఇందులో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి దే ప్లే మేజర్ రోల్. న్యూరో ట్రాన్స్మిటర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎస్టైల్ కొలిన్ అనేది మోస్ట్ కామన్ గా ఉండే న్యూరో ట్రాన్స్మిటర్. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి న్యూరాన్ యొక్క సైటాన్ రీజన్ లో సోమా రీజన్ లో తయారై ఓకే అవి ప్రీ సినాప్టిక్ నార్మ్ అంటే ఆ ముందు న్యూరాన్ యొక్క ఎండ్ పార్ట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. దే ఆర్ స్టోర్డ్ ఇన్ సినాప్టిక్ వెసికిల్స్. సినాప్టిక్ వెసికిల్స్ లో అవి స్టోర్ అవుతాయి. ఏ న్యూరాన్ లో? ప్రీ సినాప్టిక్ న్యూరాన్ లో. ఇందాక మనం డయాగ్రామ్ చూసినాం కదా, అక్కడ అవి స్టోర్ అవుతాయి. ఎస్టైల్ కొలిన్ ఇస్ ద మోస్ట్ కామన్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే, కాల్షియం అయాన్స్ ఆఫ్ ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ play important role in this kind of direct synaptic transmission. When impulse reaches presynaptic nerve, the calcium plus 2 voltage gated ion channels are open. చూడండి, సో ఇప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు నర్వ్ ఇంపల్స్ అనేది నెంబర్ 1 ఇక్కడ వరకు రీచ్ అయింది. అప్పుడు ఏమవుతుంది? వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఉన్నది కాస్త ప్లస్ అవుతుంది. సో ప్లస్ కావడం వల్ల ఏమవుతుంది? దీని ఎఫెక్ట్ వల్ల ఈ కాల్షియం అయాన్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ కావడం వల్ల బయట ఉన్న కాల్షియం అనేది లోపలికి ఫాస్ట్గా ఆ కన్సర్న్ అయాన్ ఛానల్స్ ద్వారా లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే calcium ions enter into presynaptic neuron. Okay, so calcium ions, they surround acetylcholine vesicles. acetylcholine vesicles ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కాల్షియం అయాన్స్ అనేటువంటివి చుట్టుముడతాయి. సో ఈ రకంగా వచ్చిన కాల్షియం అయాన్స్ అనేటువంటివి ఈ యొక్క సినాప్టిక్ వెసికిల్స్ చుట్టుముట్టి వాటిని దే పుష్ ది సినాప్టిక్ వెసికిల్స్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్రీసినాప్టిక్ న్యూరాన్ లేదా ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ దగ్గర తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాల్షియం అయాన్స్ బ్రింగ్ దెమ్ బ్రింగ్ దెమ్ అంటే ఏంటి? ఈ వెసికిల్స్ ని బ్రింగ్ దెమ్ టు ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్. డాకింగ్ ప్రోటీన్స్ అని కొన్ని ఉంటాయి అక్కడ ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ దగ్గర, కొన్ని డాకింగ్ ప్రోటీన్స్ అనే కండిషన్. ఓకే, సో కాల్షియం ప్లస్ 2 అయాన్స్ అనేటువంటివి ప్రీసినాప్టిక్ న్యూరాన్స్ ని ఈ యొక్క డాకింగ్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ద ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ డాకింగ్ ప్రోటీన్స్ దగ్గరికి వచ్చినటువంటి ఆ వెసికిల్స్ అనేటువంటివి బై ఎగ్జోసైటాసిస్ దే ఆర్ రిలీజ్డ్ ఇంటూ సినాప్టిక్ క్లెఫ్ట్. ఎగ్జోసైటాసిస్ ద్వారా ఈ యొక్క ఈ ఎస్టైల్కోలిన్ అణువులు అనేటువంటివి దే ఆర్ రిలీజ్డ్ ఇంటూ దిస్ సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఏంటి? ఎస్టైల్కోలిన్ అనేది ఎగ్జోసైటాసిస్ ద్వారా బయటకి రిలీజ్ అయింది. సో దిస్ ఎస్టైల్కోలిన్ ఇట్ గోస్ అండ్ బైండ్ టు దేర్ కరస్పాండింగ్ రిసెప్టార్స్. ఓకే, వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఈ
రిసెప్టార్స్ కి బైండ్ అయింది. బైండ్ అయినప్పుడు ఏమవుతాయంటే వాటికి అటాచ్డ్ గా ఉన్నటువంటి ఛానల్స్, సోడియం ఛానల్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఓపెన్ కావడం వల్ల ఏమవుతుంది అంటే యా, సో ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇది ఎస్టైల్ కొలిన్, ఇది వచ్చి దీనికి అటాచ్ అయింది. అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయినప్పుడు ఈ ఏరియాలో ఉన్న ఎన్ఏ+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫ్లక్స్ ఇన్ టు ది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఓకే, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లోకి సోడియం అయాన్లు అనేటువంటివి ఫాస్ట్ గా ర్యాపిడ్ గా అవి ఎంటర్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఇప్పుడు సోడియం అయాన్లు లోపలికి ఎంటర్ కావడం వల్ల అంతవరకు మైనస్ 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 గా ఉన్న మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది కాస్త అది సోడియం అయాన్ల యొక్క ఇన్ఫ్లక్స్ వల్ల ప్లస్ 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 ప్లస్, ఓకే, ప్లస్ 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 గా మారుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యాక్షన్ పొటెన్షియల్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ లోకల్ సర్క్యూట్. ఇక్కడ ఒక లోకల్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. అది నెక్స్ట్ లోకల్ సర్క్యూట్ ని ఫామ్ చేస్తుంది. అది నెక్స్ట్ లోకల్ సర్క్యూట్ ఫామ్ చేస్తుంది. సో ఈ న్యూరాన్ ఎండ్ వరకు ఆ యొక్క స్టిములస్ అనేది ఈ లోకల్ సర్క్యూట్స్ ఫామ్ లో అవి ఎండ్ వరకు రీచ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది డైరెక్ట్ సినాప్టిక్ కెమికల్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ప్రత్యక్షంగా అవి డీపోలరైజేషన్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ ని కలిగిస్తుంది. డీపోలరైజేషన్ అంటే ఏంటి? సోడియం అయాన్ల యొక్క ఇన్ఫ్లక్స్ ఇస్ నథింగ్ బట్ ది డీపోలరైజేషన్. ఓకే, సో దీన్ని మనం డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాం. The neurotransmitter effect is of two types based on the ion channels they open. If Na+ K+ ion channels are opened, they cause depolarization of the postsynaptic neuron. ఇప్పుడు మనకి ఏం జరిగింది? ఇది ప్రీసినాప్టిక్ న్యూరాన్, ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఓకే, ఇక్కడ మనకి ఎస్టైల్ కొలిన్ అనేటువంటిది వచ్చి ఈ మెంబర్కి అటాచ్ అయింది. అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఉండేటువంటి సోడియం అయాన్ ఛానల్స్ కానీ పొటాషియం అయాన్ ఛానల్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ కావడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఉండేటువంటి కన్సర్న్ అయాన్స్ అనేటువంటి సంబంధిత అయాన్లు అవి ఫాస్ట్ గా లోపలికి వెళ్తాయి. అది Na+ కావచ్చు లేదా K+ కావచ్చు. వీటి వల్ల ఏమవుతుంది? ఈ రెండో న్యూరాన్ లో మనకి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఇక్కడ డైరెక్ట్ గా ఈ యొక్క ఎస్టైల్ కోలిన్ వచ్చి ఈ ఈ దానికి సంబంధించినటువంటి రిసెప్టర్ అతుక్కోవడం వల్ల ఈ ఛానల్ ఓపెన్ అయ్యి Na+ అయాన్స్ అనేటువంటివి బయట నుంచి లోపలికి లేదా K+ అయాన్స్ అనేటువంటి బయట నుంచి లోపలికి ఇన్ఫ్లక్స్ అనేటువంటి జరుగుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్ ఏమంటాం, ఇక్కడ మైనస్ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క మెంబ్రేన్ పొటెన్షియల్ ఏమవుతుంది? ప్లస్ గా మారుతుంది. సో దీని అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఈ రెండవ న్యూరాన్ ఎగ్జైట్ అయింది. ఓకే, అంటే పరచబడింది. ఓకే, ఒక లోకల్ సర్క్యూట్ అనేది ఫామ్ అయింది. అంతకుముందు మైనస్ ఉన్న ఛార్జ్ ప్లస్ అయింది. సో దీనివల్ల ఈ రెండో న్యూరాన్ ఏమైంది? ఎగ్జైట్ అయింది, యాక్టివేట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ సోడియం అయాన్లు లోపలికి రావడం, పొటాషియం అయాన్లు లోపలికి రావడం వల్ల ఫామ్ అయినటువంటి ఈ యొక్క పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ని, ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఏమని పిలుస్తాము అంటే ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్, EPSP అని అంటాం. అంటే Na+ లేదా K+ అయాన్స్ వల్ల ఏమవుతుంది? రెండవ న్యూరాన్ ఎగ్జైట్ అవుతుంది. రెండవ న్యూరాన్ లోకి ఇన్ఫర్మేషన్ అనేది సోడియం అయాన్ల ఇన్ఫ్లక్స్ తో అది పాస్ అవుతుంది. సో దాన్ని
మనము ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ లేదా ఈపీఎస్పి అని అంటాం. సో ఇంపల్స్ ఈజ్ జనరేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. అంటే ఇక్కడ ఏవైతే సోడియం అయాన్లు ఓపెన్ అవుతాయో అవి ఓపెన్ కావడం వల్ల ఓకే, సో రెండవ న్యూరాన్లో మనకి ఏం జనరేట్ అవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది లేదా ఆ నర్వ్ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతుంది. సో అది కంటిన్యూ అవుతుంది ఆ రెండవ న్యూరాన్లో నిన్న చెప్పుకున్నట్టుగా. సో దట్ ఈస్ అబౌట్ ది ఇదేంది, ఇక్కడ ఎన్ఏ ప్లస్ కావచ్చు లేదా కే ప్లస్, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఈ రెండవ న్యూరాన్ని అవి ఎగ్జైటెడ్ చేస్తాయి. ఓకే, సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. ఇది సినాప్స్. ఓకే, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ని ఎగ్జైట్ చేసేటువంటి ఓకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మనం ఈపీఎస్పి అని పిలుస్తాం. ఓకే, ఇఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ స్టిమ్యులేట్ సిఎల్ మైనస్ అయాన్స్, అయాన్ ఛానల్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రీసినాప్టిక్ న్యూరాన్ ఉంది. ఓకే, ఇది ఎస్టైల్ కోలిన్ ని రిలీజ్ చేసింది. ఈ ఎస్టైల్ కోలిన్ అనేది వచ్చి ఇక్కడ సిఎల్ మైనస్ అయాన్లకు అతుకుంది అనుకుందాం. సిఎల్ మైనస్ అయాన్ల యొక్క రిసెప్టార్స్ కి అతికితే దానికి సంబంధించినటువంటి అయాన్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. దీనికి అటాచ్డ్గానే ఉంటాయి యాక్చువల్లీ. సో ఈ అయాన్ ఛానల్స్ ఓపెన్ కావడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఎన్ఏ ప్లస్ అయాన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ అది ఎన్ఏ ప్లస్ కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎస్టైల్ కోలిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ కావచ్చు లేదా వేరే ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ కావచ్చు, దాని యొక్క రిసెప్టార్కి అతికినప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ అనేది, ఈ ఛానల్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ సిఎల్ మైనస్ అయాన్ ఛానల్ అయితే ఇది మూసివేయబడుతుంది. ఓకే, ఈ ఎస్టైల్ కోలిన్ యొక్క యాక్షన్ అనేది దాని రెండవ న్యూరాన్ పైన మెంబ్రేన్ పైన ఉన్నటువంటి ఆ యొక్క రిసెప్టార్ అయాన్లకు అతకడం వల్ల సిఎల్ మైనస్ అయాన్లకు సంబంధించినటువంటి అయాన్ ఛానల్ క్లోజ్ అవుతుంది. ఓకే, లేదంటే ఏమవుతుందంటే ఇది ఓపెన్ అయ్యి, సరే క్లోజ్ అవడం కాదు, ఇది ఓపెన్ అయ్యి వేగంగా సిఎల్ మైనస్ అయాన్లు పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లోకి సో అవి జంప్ అవడం లేదా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ లోపల వైపు అంతా మైనస్ 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 ఉంది, మైనస్ 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 ఉంది, ఇంకా ఏమొస్తున్నాయి, సిఎల్ మైనస్ అయాన్లు వస్తుంది. ఓకే, సో దానివల్ల ఆ యొక్క మెంబ్రేన్ పొటెన్షియల్ ఆల్మోస్ట్ -90 మిల్లీవోల్ట్స్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇందులో పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లో దీనివల్ల ఈ ఓపెన్ అయిన అటువంటి అంటే ఇక్కడ నెగటివిటీ ఇంకా ఎక్కువైంది. సో ఈ నెగటివిటీ ఎందువల్ల అయింది, నెగటివ్ అయాన్స్ లోపలికి రావడం వల్ల అయింది. దీనివల్ల సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది స్టాప్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది హైపర్ పోలరైజేషన్ కండిషన్లో ఉంటుంది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అనేది. ఆ హైపర్ పోలరైజేషన్ అంటే దాదాపు 90 to 100+ మిల్లీవోల్ట్స్ చేంజ్ అనేది వస్తుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంపల్స్ అనేటువంటిది అంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిన ఛానల్ సిఎల్ మైనస్ ఛానల్ సంబంధించినటువంటి రిసెప్టార్కి దానికి సంబంధించిన న్యూరో ట్రాన్స్మిటర్ లైక్ ఎస్టైల్ కోలిన్ అయితే సో ఇవి ఓపెన్ అవుతాయి, ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడం వల్ల ఏమవుతుంది, సిఎల్ అయాన్స్ ఫాస్ట్గా లోపలికి వస్తాయి. ఆల్రెడీ మైనస్ స్టేజ్లో ఉన్నటువంటిది కాస్త ప్లస్గా అవుతుంది.
ఓకే. సో అక్కడ ఏమవుతుంది అంటే సారీ ప్లస్గా కాదు, ఇంకింత మైనస్ అనేటువంటిది పెరుగుతుంది. సో దీనివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడే ఆగిపోతుంది, అది ముందుకు కొనసాగదు. ఇట్స్ నాట్ సెల్ఫ్ ప్రొపగేటరీ. సో ఇట్ స్టాప్స్ ది ఈ హైపర్ పోలరైజేషన్ అనేది సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఆపడం జరుగుతుంది. ఓకే. సో దిస్ పొటెన్షియల్ చేంజ్ ఈజ్ కాల్డ్ ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. ఇంతకుముందేమో ఎగ్జై ఎన్ఏ ప్లస్ కే ప్లస్ అయాన్స్ వల్ల ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఐపిఎస్పి అంటే ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. ఓకే. సో ఎనీవే దట్ ఈస్ అబౌట్ ది presynaptic EPSP and IPSP. So EPSP or IPSP are occurred by summation of micropotentials. So and excitatory postsynaptic potential కావచ్చు, ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ కావచ్చు, చిన్న చిన్న మైక్రో పొటెన్షియల్ వాల్యూ ఉన్నటువంటి సారీ ఎగ్జైటేటరీ కానీ లేదా ఐపిఎస్పి ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ కానీ రెండు కూడా. సో ఇందాక నేను నిన్న మొన్న చెప్పినట్టుగా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో కూడా. ఓకే. సో దే రీచ్ either they reach to the next neuron in case of EPSP. Okay. So or the next neuron is closed if it is IPSP. So if EPSP is greater than IPSP, so action potential generate అవుతుంది, దాన్ని మనం depolarization అని పిలుస్తాం. సో ఇఫ్ ఐపిఎస్పి ఈజ్ గ్రేటర్ దెన్ ఈపిఎస్పి, ఓకే, అప్పుడు న్యూరాన్ యొక్క ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది, నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కెమికల్ సినాప్సిస్. ఇండైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఏంటి ఏంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటి రిసెప్టార్ బైండ్ అవుతుంది. సో అక్కడ మెంబ్రెయిన్ కు దిగువన ఉన్నటువంటి జీ ప్రోటీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది జీ ప్రోటీన్ అనేటువంటిది, ఇట్ కన్వర్ట్స్ ఏటీపీ ఇంటూ సైక్లిక్ ఏఎంపి. ఓకే. సో సైక్లిక్ ఏఎంపి యాక్టివేట్స్ ప్రోటీన్ కైనేజ్ ఏ, ఇది కైండ్ ఆఫ్ సెల్ సిగ్నల్. సో ఇట్ ఫాస్ఫారిలేట్స్ అయాన్ ఛానల్స్ టు ఓపెన్. అయాన్ ఛానల్స్ ఎందుకు తెలుసుకుంటున్నాయంటే ఈ ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది యాక్ట్ చేయడం ఉంది. ప్రోటీన్ కైనేజ్ ఏ ఎందుకు యాక్ట్ చేయాల్సి వస్తుందంటే, సో సైక్లిక్ ఏఎంపి ద్వారా ఇది యాక్టివేట్ చేయబడుతుంది. సో జీ ప్రోటీన్ ఆల్సో యాక్టివేట్. జీ ప్రోటీన్ అంటే ఏంటి అంటే సెల్ ఫోన్లో ఇది మెంబ్రేన్, దీనికి అటాచ్డ్గా కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అందులో ఒకటి ప్రోటీన్ కైనేజ్ ఏ, సైక్లిక్ ఏఎంపి, కాల్షియం. సో ఆల్ దీస్. సో ఎనీవే ఇక్కడ సైక్లిక్ ఏఎంపి అనేది ప్రోటీన్ కైనేజ్ ఏని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఫాస్ఫారిలేట్స్ అయాన్ ఛానల్స్ టు ఓపెన్. ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది అయాన్ ఛానల్స్ తెలుసుకోవడానికి వాటిని ఫాస్ఫారిలేట్ చేయడం జరుగుతుంది, అవి తెరుచుకుంటాయి. దానివల్ల డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటబోట్రోఫిక్ ట్రాన్స్మిషన్. సో ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక న్యూరాన్ యొక్క నాభు, ఇది ప్రీసినాప్టిక్ న్యూరాన్ యొక్క నాభు. సో ఇక్కడ ఇది కాల్షియం అయాన్ల సహాయంతో, డాకింగ్ ప్రోటీన్ల సహాయంతో ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ లోకి రైట్ ఎస్టైల్ కోలిన్ అనేది ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ లోకి ఎగ్జోసైటాసిస్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఎగ్జోసైటాసిస్ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఓకే
ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ అనేది దీనికి బైండ్ అయింది, ఏది ఎస్టైల్ కోలిన్ కావచ్చు. ఓకే, సో అయితే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ వల్ల డీపోలరైజేషన్ జరగదు. ఇది ఇక్కడ అతుకోవడం వల్ల ఇందాక డీపోలరైజేషన్ అయింది, సో ఆ మైనస్ కాస్త ప్లస్ అయింది. ఓకే, మైనస్ కాస్త ప్లస్ అయింది. దీన్ని మనము డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అన్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది ఇండైరెక్ట్ లో అంటే, సో దీనికి అతకగానే ఇక్కడ ఉండేటువంటి ఒక జీ ప్రోటీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. జీ ప్రోటీన్ యాక్టివేట్ అయి ఏటీపీని సైక్లిక్ ఏఎంపీగా కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ సెల్ కమ్యూనికేషన్ లో ఇది మళ్ళీ వస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సైక్లిక్ ఏఎంపీని సెకండరీ మెసెంజర్ అని పిలుస్తారు. ఫస్ట్ మెసెంజర్ ఏంటి, ఎస్టైల్ కోలిన్ అనేది లేదా న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఫస్ట్ మెసెంజర్ అంట. సరే, ఎనీవే సైక్లిక్ ఏఎంపీ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ కైనేజ్ ఏ అనేటువంటి ఒక ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ అయాన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అయాన్ ఛానల్స్ ని ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది ఓపెన్ చేస్తుంది. ఓకే, అప్పుడు 1 సెకండ్. సో అప్పుడు Na+ అయాన్స్ అనేవి లోపలికి వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సైక్లిక్ ఏఎంపీ ద్వారా డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. సైక్లిక్ ఏఎంపీ అనేది ప్రోటీన్ కైనేజ్ ఏని యాక్టివేట్ చేయడం వల్ల ఓకే అది సోడియం అయాన్ ఛానల్స్ని ఫాస్ఫారిలేట్ చేయడం వల్ల ఆ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. దానివల్ల Na+ అయాన్స్ అనేటువంటి లోపలికి ఫాస్ట్గా ఇన్ఫ్లక్స్ అవుతాయి. దాన్నే మనం డీపోలరైజేషన్ అంటాము. సో అప్పుడు ఏం చెప్తాము అంటే ఇక్కడ మైనస్ రూపంలో ఉన్న ఛార్జ్ అనేది ఏమవుతుంది, ప్లస్ అనేది అవుతుంది. ప్లస్ అనేది అవుతుంది. సో దీన్నే మనం మెటబోట్రోఫిక్ ట్రాన్స్మిషన్ అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టర్మినేషన్. టర్మినేషన్ ఎలా అవుతుంది అంటే దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ చూడండి. Neurotransmitters are sent out by diffusion or some presynaptic neurons reabsorb neurotransmitters by active transfer. ఇప్పుడు ఇది ఒక ప్రీసినాప్టిక్ న్యూరాన్, ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి ఇక్కడ రిలీజ్ అయినాయి. కొన్ని వాటి యొక్క డ్యూటీని అవి చేసినాయి. ఇక్కడ అతకగానే ఐదర్ డీపోలరైజేషన్ అన్న జరుగుతుంది, లేదా జీ ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి సైక్లిక్ ఏఎంపీ ఫామ్ అయ్యి ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది యాక్టివేట్ అయ్యి ఈ ఛానల్స్ అన్న ఓపెన్ అవుతాయి. ఓపెన్ కావడం వల్ల Na+ అనే అయాన్స్ అనేటువంటి లోపలికి వెళ్తాయి, లేదా Cl- అయాన్స్ అనేటువంటివి లోపలికి వెళ్తే ఇన్హిబిషన్ అవుతుంది. K+ లేదా Na+ అయాన్స్ ఓపెన్ అయాన్ ఛానల్స్ ఓపెన్ అయితే అయాన్స్ లోపలికి వెళ్ళడం వల్ల సో ఇక్కడ కొత్తగా ఏంది మన ఈ రెండో న్యూరాన్లో నర్వ్ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతుంది. సో అది మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు ఈ యొక్క రిలీజ్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఎస్టైల్ కోలిన్ యొక్క ఫేట్ ఏంటి, అది ఏమవుతుంది అంటే సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కొన్నిసార్లు ఈ న్యూరాన్లకు దూరంగా పంపివేయబడదు. దట్ ఈస్ నెంబర్ 1. లేదా సమ్ ప్రీసినాప్టిక్ న్యూరాన్స్ అనేటువంటివి ఈ యొక్క ఎస్టైల్ కోలిన్ ని అవి బ్యాక్ లో మళ్ళీ రీఅబ్జార్బ్ చేస్తాయి, తిరిగి వెనక్కి రీఅబ్జార్బ్ చేస్తాయి బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏటీపీ యూటిలైజేషన్ ద్వారా. ఆ యొక్క ఈ ఎస్టైల్ కోలిన్ ని తిరిగి ప్రీసినాప్టిక్ న్యూరాన్ అనేది లోపలికి గ్రహిస్తుంది. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ అబ్జర్వ్డ్ బై గ్లియల్ సెల్స్. గ్లియల్ సెల్స్ అనేటువంటివి ఒక రకమైనటువంటి నర్వ్ సెల్స్. ఓకే, సో దే ఆర్ ది మోనోసైట్ కైండ్ ఆఫ్ సెల్స్ లేదా ఫాగోసైట్స్. ఓకే, విచ్ ఆర్ ది ఇమ్యూన్ సెల్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఆర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్.
ఎనీవే ఈ గ్లియల్ సెల్స్ అనేటువంటివి ఒక్కోసారి ఈ న్యూరో ట్రాన్స్మిటర్లోను అవి ఎనర్జీ జనరేట్ చేయడానికి వాడుకుంటాయి. ఈ పక్కన ఉంటాయి అన్నమాట గ్లియల్ సెల్స్ అనేటువంటివి. గ్లియల్ సెల్స్ అనేటువంటి పక్కన ఉండి వీటిని తీసుకొని ఎనర్జీ జనరేషన్కి వాడుకుంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఎసిటైల్ కొలిన్ ఎస్టరేజ్ ఎంజైమ్. ఓకే, ఎస్టైల్ కొలిన్ ఎస్టరేజ్ ఎంజైమ్ అనేది ఎస్టైల్ కొలిన్లను ముక్కలు ముక్కలుగా చేసి CO2H2O మార్చవచ్చు. సో అప్పుడు ఏంటి అంటే ఆ యొక్క సినాప్స్ ఆల్రెడీ రెండవ న్యూరాన్లో ఏమంటాం ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేటువంటి యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో ఆ జనరేట్ కావడం వల్ల ఆ ఇంపల్సెస్ అనేటువంటి ఆ రెండో న్యూరాన్లో చివరి వరకు లోకల్ సర్క్యూట్ థియరీ ద్వారా కావచ్చు, సాల్టేషన్ కండక్షన్ ద్వారా కావచ్చు, అవి ఎండ్ వరకు రీచ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ని కొన్ని గ్లియల్ కణాలు అనేటువంటి అబ్జర్వ్ చేసుకొని వాటిని ఎనర్జీ కోసం వాడతాయి. లేదా అన్నిటికన్నా కామన్గా జరిగేది ఏంటంటే ఎస్టైల్ కొలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటుంది. అది ఈ అన్ని ఎస్టైల్ కొలిన్ ఫ్రీగా మిగిలిన ఎస్టైల్ కొలిన్ అన్నిటినీ అది బ్రేక్ చేస్తుంది. ఓకే, అవి చిన్న చేసి CO2H2O కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది సినాప్టిక్ ట్రాన్స్మిషన్. సో న్యూరో ట్రాన్స్మిటర్స్, రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే, సో ఇప్పటి వరకు దాదాపు 50 రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో చాలా ఫేమస్ ఏంటి ఎస్టైల్ కొలిన్. దాని ఫుల్ నేమ్ ఏంటి? ACH అంటే ఎసిటైల్ కొలిన్. సో ఈ ఎసిటైల్ కొలిన్ అనేటువంటిది సో దట్ ఈస్ ప్రెసెంట్ బోత్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్ నర్వస్ సిస్టంలో ఉంటుంది. ఇది మోటార్ ఎండ్ ప్లేట్ అంటే మజిల్ దగ్గర అది ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. అయితే సెంట్రల్ నర్వస్ సిస్టంలో అది ఎక్సైటేటరీగా పనిచేస్తుంది, ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. ఓకే, అంటే ఎక్కడైతే న్యూరాన్ అనేది మజిల్తో కలుస్తుందో అది మజిల్. సో దీన్ని మోటార్ ఎండ్ ప్లేట్ అని అంటాం, ఈ రెండు కలిసే ప్లేస్. సో ఇక్కడ ఈడ రిలీజ్ అయినటువంటి ఎస్టైల్ కొలిన్ అనేది ఈ మజిల్ సెల్ని అది యాక్టివేట్ చేస్తుంది, ఎగ్జైట్ చేస్తుంది. సో ఇక్కడ ఎస్టైల్ కొలిన్ ఎగ్జైటేటరీ. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఇది ఎగ్జైటేటరీగా పనిచేస్తుంది న్యూరో ట్రాన్స్మిటర్, ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్గా కూడా పనిచేస్తుంది. అది మొదటి రకం. రెండోది అమైనో యాసిడ్స్. రకరకాల అమైనో యాసిడ్స్ అనేటువంటివి న్యూరో ట్రాన్స్మిటర్స్గా కూడా పనిచేస్తాయి సినాప్టిక్ ట్రాన్స్మిషన్లో. సో దిస్ ఇస్ మోస్ట్ ఫేమస్. అది ఏంటి అంటే గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్, దాన్ని గాబా అని పిలుస్తాం. గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ను షార్ట్ కట్లో ఏమని పిలుస్తామంటే GABA, గాబా అని పిలుస్తాం. ఓకే, లేకపోతే గ్లూటమేట్, గ్లైసిన్, అస్పర్టేట్, ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ అంటే ఇవి అమైనో యాసిడ్ డెరివేటివ్స్. అవి సినాప్టిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్గా అవి పనిచేస్తాయి. ఏ రకంగా అయితే ఈ యొక్క ఎస్టైల్ కొలిన్ పనిచేసిందో, సో ఇవన్నీ కూడా గాబా కావచ్చు, గ్లూటమేట్ కావచ్చు, గ్లైసిన్ కావచ్చు, అసలు ఇవి కూడా
న్యూరో ట్రాన్స్మిటర్స్ గా, అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలా చేస్తాయి. వాటిని న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు. గాబా ఇస్ ద మేజర్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో గాబా ఇస్ ద మేజర్ ఇన్హిబిటరీ, నిరోధక న్యూరో ట్రాన్స్మిటర్, నాడి అభివహన పదార్థము అంటాం తెలుగు. ఇది ఎందుకు అని అంటే ఇది సిఎల్ మైనస్ అయాన్ ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది. సిఎల్ మైనస్ అయాన్ ఛానల్స్ ఓపెన్ చేస్తే ఏమైంది, హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది. దానివల్ల అక్కడ ఆగిపోతుంది. ఓకే, సో అదే కే ప్లస్ అయాన్స్ ఓపెన్ చేస్తే సో సినాప్టిక్ ట్రాన్స్మిషన్ సక్సెస్ఫుల్ గా జరిగి రెండో న్యూరాన్ లో ఆ ఇంపల్స్ అనేది మూవ్ అవుతుంది ఫార్వర్డ్. ఓకే, సో దెన్ గ్లూటమేట్ అనేది మేజర్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో గ్లూటమేట్ అనేది ఒక అమైనో యాసిడ్, అది ముఖ్యమైన ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్. ఇట్ కాజెస్ లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్, సో హెల్ప్స్ ఇన్ మెమరీ అండ్ లెర్నింగ్. అంటే సో ఇది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే మెమరీ అండ్ లెర్నింగ్ కి ఆ ప్రాసెస్ లో జరిగేటువంటి సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లో ఇది హెల్ప్ చేయడం ద్వారా ఓకే మెమరీ అండ్ లెర్నింగ్ కి హెల్ప్ అవుతుంది. ఏంటిది అంటే గ్లూటమేట్ లేదా గ్లూటామిక్ యాసిడ్ అనే అమైనో యాసిడ్. సో ఇది ఏం చేస్తుంది, సారీ ఇది Na+ అయాన్ ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది. ఓకే, Na+ అయాన్ ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది కాబట్టి గ్లూటమేట్ అనేది అది ఎగ్జైటేటరీ. ఓకే, అస్పర్టేట్ కూడా ఎగ్జైటేటరీ సినా న్యూరో ట్రాన్స్మిటర్. నెక్స్ట్, సో అమైనో యాసిడ్స్ అయిపోయినాయి, ఎస్టైల్ కోలిన్ అయిపోయింది. ఓకే, అమైనో యాసిడ్స్ అయిపోయింది. మూడో రకమైన సినాప్టిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ న్యూరోపెప్టైడ్స్. న్యూరోపెప్టైడ్స్ అనేటువంటివి కూడా న్యూరో ట్రాన్స్మిటర్ గా పనిచేస్తాయి. సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లో హెల్ప్ చేసేటివి న్యూరో ట్రాన్స్మిటర్స్. అందులో నెక్స్ట్ కేటగిరీ న్యూరోపెప్టైడ్స్. దానికి ఎగ్జాంపుల్ పి సబ్స్టెన్స్. ఓకే, దాని పేరే పి సబ్స్టెన్స్. సో ఐ డోంట్ నో వై ద నేమ్ ఇస్ గివెన్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో పి సబ్స్టెన్స్ అనేది ఎగ్జైటేటరీగా పనిచేస్తుంది, ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పెయిన్ అండ్ స్ట్రెస్. ఓకే, సో పీ సబ్స్టెన్సెస్ అనేది ఒక ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్. అది ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల రెండవ న్యూరాన్ అనేది ఎగ్జైట్ అవుతుంది, అంటే Na+ ఛానల్స్ కానీ K+ ఛానల్స్ కానీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇది దేనికి సంబంధించింది అంటే పెయిన్ స్ట్రెస్కి సంబంధించిన సెన్సెస్ ని ఐడెంటిఫై చేయడంలో పీ సబ్స్టెన్స్ హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎండార్ఫిన్స్. ఈ పదం గుర్తుంచుకోండి, చాలా సందర్భాల్లో మీరు ఫ్యూచర్లో వింటారు. సో ఎనీవే, ఎండార్ఫిన్ అనేది ఏంటి అంటే మనకి ఏదైనా బాగా సంతోషం కలిగినప్పుడు మన బ్రెయిన్లోని న్యూరాన్ల ఎండింగ్ నుంచి రిలీజ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే, సో ఇది ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించే స్వభావం ఉన్నటువంటి కెమికల్స్ అన్నమాట ఎండార్ఫిన్స్ అనేటువంటి ఒక రకమైన పీ సబ్స్టెన్స్. దే ఆల్సో హెల్ప్ ఇన్ ఏడిహెచ్ రిలీజ్. ఒక యాంటీ డయూరిటిక్ హార్మోన్ రిలీజ్ కూడా పీ సబ్స్టెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల యూరినేషన్ అనేది తగ్గుతుంది. సో మరొక న్యూరోపెప్టైడ్ ఏంటంటే బయోజెనిక్ అమైన్. ఏంటి అవి బయోజెనిక్ అమైన్స్? ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అండ్ డోపమైన్ అండ్ డోపమైన్. సో దే ఆర్ ఫార్మ్డ్ ఆర్ సింథసైజ్డ్ ఫార్మ్డ్
ఫ్రమ్ టైరోసిన్ అమైనో యాసిడ్. టైరోసిన్ అమైనో యాసిడ్ నుంచి ఈ యొక్క ఎపినెఫ్రిన్ కావచ్చు, నార్ ఎపినెఫ్రిన్ కావచ్చు, సరే డోపమైన్ కావచ్చు. ఈ 3 రకాల న్యూరోపెప్టైడ్స్ లేదా బయోజెనిక్ అమైన్స్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి తయారవుతాయి. ఓకే, సో ఇక సెరటోనిన్ అనే మరొక న్యూరో ట్రాన్స్మిటర్ ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ నుంచి తయారవుతుంది. సో dopamine and serotonin are released in brain and show effects on moods, sleep, attention and learning. ఓకే, మన మూడ్స్ పైన లేదా నిద్ర పైన లేదా ఏకాగ్రత అటెన్షన్ పైన లేదా అభ్యసనం లెర్నింగ్ పైన. సో దే షో ద ఎఫెక్ట్. ఏంటి అవి? డోపమైన్ అండ్ సెరటోనిన్. డోపమైన్ అండ్ సెరటోనిన్ అనేటువంటిది అవి మూడ్ మూడ్ యాక్టివేట్ చేయడానికి లేదా డల్ కావడానికి, నిద్ర రావడానికి, ఓకే, అటెన్షన్ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కుదరడానికి, లేదా ఏదైనా నేర్చుకోవడానికి ఈ 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వన్ ఏంటంటే గ్యాసియస్ ట్రాన్స్మిటర్స్ లేదా వాయు సంబంధిత న్యూరో ట్రాన్స్మిటర్స్. సో 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒకటి నైట్రిక్ యాసిడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. దే ఆర్ సింథసైజ్డ్ విత్ ఇన్ ద బాడీ. సో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీనివల్ల సో ఇన్ మేల్స్ దే హెల్ప్ ఇన్ penile erections. So in carbon monoxide, హీమ్ ఆక్సిజనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనేది, హీమ్ ఆక్సిజనేజ్ అనే ఒక ఎంజైమ్ హీమ్ ఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ కార్బన్ మోనాక్సైడ్ ని న్యూరాన్ లో తయారు చేస్తుంది. ఓకే, సో చాలా తక్కువ మోతాదులో. సో కార్బన్ మోనాక్సైడ్ రెగ్యులేట్స్ హైపోథలామిక్ హార్మోన్స్ రిలీజ్ ఇన్ హైపోథలామస్. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది సో ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేటువంటి హైపోథలామస్ హార్మోన్ల రిలీజ్ ని అది నియంత్రిస్తుంది కార్బన్ మోనాక్సైడ్ అనేది. ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఇన్హిబిటరీ. ఓకే, నిరోధక న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ రెడ్యూసెస్ స్మూత్ మజిల్ యాక్టివిటీ ఇన్ ఇంటెస్టైన్. సో దీస్ ఆర్ ది different kinds of what we call neurotransmitters. So with this we have completed the nerve impulse transduction. So దీన్ని immediate గా మీకు